ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. రాగి మధ్యాహ్నం పూట ఇంత రైస్ పాతకాలంలో చేసేవాళ్ళు. మనం రేషన్ బియ్యం అని దొరికేవి. మనం ఇంత రైస్ ఏసి బాగా ఉడుకుతున్నప్పుడు రాగి పిండేసి ఒక 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టి స్టీమ్ అయిన తర్వాత దింపి మంచిగా పప్పు గిన్నెతో బాగా గిలికి ఒక రాగి ముద్దలు చేసి పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు. అలా మంచిగా ఈ మన బొబ్బర్లుంటాయి గదా! అలసందలు అంటారు. అలసందల కూర గానీ, లేదంటే బీరకాయ గానీ, సొరకాయ గానీ, మునగాకు కానీ కర్రీలాగా, సాంబార్‌లాగా చేసుకొని తింటే రాగి సంగటి అద్భుతమైన టేస్ట్. నాటుకోడితో కూడా కర్రీలు చేసుకొని తినేవాళ్ళు పాతకాలంలో. ఎంత స్ట్రాంగ్‌నెస్ అండి. అసలు ఎవ్వరికైనా అప్పుడు ఎవరికైనా ఈ మధ్య కాలంలో ఈ నొప్పులు, జాయింట్స్, రకరకాల తిమ్మిర్లు, రకరకాల కంప్లెయింట్స్ వింటున్నాం మనం. పాతకాలంలో రేర్ కేసెస్. అదన్నీ ఫాలో అవ్వమంటే ఎవరికీ ఇష్టపడట్లేదు ఇప్పుడు. ఎందుకంటే స్ట్రెంత్ ఫుడ్ లేదు. జంక్ ఫుడ్స్ ఎక్కువ ఇష్టం. రాత్రిపూట బిర్యానీలు ఎక్కువ ఇష్టం. ఐస్ క్రీమ్‌లు ఇష్టం. అవి ఇష్టం, ఇష్టాన్ని ఎప్పుడో ఒకసారి తీసుకోవడం తప్పులేదు గానీ, రోజు తీసుకోవడం వల్ల అన్‌హెల్తీ అయిపోయి రకరకాల రోగాలతో ఇబ్బంది పడే బదులు, సో మనం హెల్తీగా ఉండాలంటే, యాక్టివ్‌గా ఉండాలంటే స్కిన్ బావుండాలి, హెయిర్ బావుండాలి, జుట్టు అండ్ వెరీ ఇంపార్టెంట్ బరువు గూడా హెల్తీగా ఉండాలి. జాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్ జాయింట్స్ అండి. మనం బరువు పెరిగినా ఓకే. మనం తగ్గించుకోవడానికి చిన్న ప్రయత్నం చేస్తే తగ్గిపోతాం. జుట్టు రాలినా గూడా మనం కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటే అదే నరాలలో తిమ్మిర్లు గానీ, మోకాళ్ళ నొప్పులు గానీ, బ్యాక్ పెయిన్ గానీ, నెక్ పెయిన్ వస్తే అస్సలు చేయలేం. ఏ పని చేయలేం. ఎందుకంటే బాడీ నీరస పడిపోతది. రాగి సంగటి ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఇవన్నీ వదిలేసి రాగి సంగటిలో మంచి కర్రీ యేసుకొని తినండి. చిన్న రాగి సంగటి ముద్ద కర్రీస్ ఎక్కువ. ఎంత మంచి అసలు హెవీగా అనిపిస్తది. ఆకలి ఉండదు మనకి. క్రేవింగ్స్ అస్సలుండవు. మనం లంచ్ అయిన తర్వాత 4-5 మధ్యలో అవి తినాలి, ఇవి తినాలి అనుకుంటాంట కదా! రాగి సంగటి ఒక ముద్ద తింటే ఆకలే ఉండదు మనకు. అంత స్ట్రాంగ్ ఉంటది. డైజెషన్ బావుంటది కానీ న్యూట్రిషన్ పర్ఫెక్ట్ ఉంటది దానివల్ల. నరాలకి మంచి ఎనర్జీ అది అసలు. రాగి అద్భుతం అండి అసలు. రాగిని దాని ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళు ఈ జనరేషన్‌లో గూడా రాగిని ఇంట్లో ఏదో రకంగా వాడుతూనే ఉంటారు. ఎప్పుడైతే ఇంట్లో రాగి పిండిని వండని వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు, జాయింట్ ప్రాబ్లమ్స్ ఏదో ఒక దాంతో ఫేస్ చేస్తుంటారు. కొన్ని కేసెస్‌లో ఇప్పుడు క్రానిక్ పైల్స్ ఉంటాయి చూడండి. వాళ్ళలో కూడా రేర్ కేసెస్‌లో రాగి పిండి సెట్ అవ్వదు. కొద్దిగా తినొద్దండి అంటుంటాం. అది కూడా రేర్ కండిషన్ కేసెస్‌లో. మిగతాది రాగి ఎంత అద్భుతం అండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి రకరకాలుగా తీసుకోవచ్చు. నేను రాగి పిండిని వెజిటబుల్స్, ఆకుకూరలన్నీ ఏసి మునక్కాయ లోపల నుంచి గుజ్జు ఉడకబెట్టి, ఆ గుజ్జంతా తీసి నీళ్ళలో ఉడుకుతున్నప్పుడు ఇవన్నీ వెజిటబుల్స్ రాగి పిండేసి మంచిగా జావ చేసుకొని ఒక బౌల్‌లో పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌లో మంచిగా ఏముంది వెజిటబుల్స్ ఉన్నాయి. అన్నీ మనం వితౌట్ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆయిల్ లేకుండా మంచిగా వండుతున్నాం గదా! మంచిగా గ్లాసుడు తాగితే మధ్యాహ్నం ఒక 1:30, 2కి తిన్నా గూడా పొట్టలో మనకు హెవీగా అనిపిస్తది. ఆకలేయదు మనకి. అసలు బరువు పెరగం, నరాలకు మంచిది, స్ట్రాంగ్‌గా ఉంటాం మనం. సో, కాబట్టి రాగి పిండి ప్రాముఖ్యత తెలుసుకొని ఇప్పటి నుంచైనా సరే రాగి ఇడ్లీల్లో గానీ, రాగి దోసల్లో గానీ, రాగి చపాతీల్లో గానీ, రాగి లడ్డూలాగా గానీ, రాగి సంగటిలాగా గానీ, సో రకరకాలుగా యూజ్ చేయొచ్చు. వీటిని రెగ్యులర్‌గా వాడుతుంటే నరాలకి, జుట్టుకి, స్కిన్‌కి, బాడీ వెయిట్‌కి, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌కి, క్రానిక్‌గా ఉండే ఒకవేళ ఆ ప్రాబ్లమ్స్ ఏవున్నా సరే మోర్ ఫైబర్, మోర్ ఐరన్, మోర్ న్యూట్రిషన్ అండ్ విటమిన్స్ కలిగి ఉన్న రాగిని రెగ్యులర్‌గా వాడితే సమస్యలన్నీ తగ్గిపోతాయి. హెల్తీగా ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.